వెలుగులేని స్థలం అనుకుంటాం. ఎటువంటి హాని చేయదు, ఖాళీగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, చీకటి నిజంగానే ఖాళీగా ఉంటుందా? ఒకవేళ ఆ చీకటిలో ఏదైనా దాక్కుని ఉంటే, మన కోసమే ఎదురు చూస్తూ, మనల్నే గమనిస్తూ, మన ప్రతి మాట వింటూ, మనం దాన్ని చూడనప్పుడు మాత్రమే కదులుతూ ఉంటే, చివరికి పరిణామాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. మనందరం ప్రతిరోజు చీకట్లో నడుస్తాం. ఇంటి వరండాల్లోనూ, రూమ్స్లోనూ, చెట్ల కింద ప్రదేశాల్లోనూ. అయితే అదే చీకట్లో ఈ లోకానికి సంబంధించని కొన్ని నీడలుంటాయి. నువ్వు చేసే ఒక్క పొరపాటు చాలు అవి నీ వెంట రావడానికి, నీ ఊపిరి తీయడానికి. కొన్నిసార్లు ఆ చీకటి జస్ట్ నీ చుట్టూనే ఉండదు, మీ ఇంటి లోపలే ఉండొచ్చు. ఒకసారి పైకి చూడండి, మీ సీలింగ్ మీద, మీ బెడ్ మూలన కూర్చొని ఉండొచ్చు. దాన్ని నువ్వు ఎప్పటికీ చూడలేవు, అది మాత్రం నిన్ను చూస్తూనే ఉంటుంది. ఈ కథ దయ్యాల గురించి కాదు,